మనం డే 2 దిమ్మగోడలో శ్రీముఖలింగం రామతీర్థం అండ్ నెక్స్ట్ ఇదే శ్రీముఖలింగం ఆలయం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరే ముందుగా చూడవచ్చు. హలో అందరికీ నమస్కారం. నా పేరు జేఎస్కే, మీరు చూస్తున్నారు జేఎస్కే వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ రోజు లాస్ట్ డే అనమాట, డే 3 వైజాగ్ లో ఉన్నాం. మేము ఎగ్జాక్ట్ గా వైజాగ్ లో ఉన్నాం. డే 3 మొత్తం వైజాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. సో మా బైక్స్ చూడొచ్చు, మీరు అక్కడ చూసారు కదా. అది పదండి మనం స్టార్ట్ అవుతాం. సో ఈ బ్రో మొత్తం రాజధాని దగ్గర స్టే చేసాం వాళ్ళ ఇంట్లో. సో మొత్తం చూసుకుంటాం మా మమ్మీ. బాయ్ బ్రో, బాయ్. టైం వచ్చి 10:30 అయింది. ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాం. ఇది నాకు వైజాగ్ ఫస్ట్ టైం అనమాట ఆన్ ది బైక్. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా, అది మనకు తెలియదు కదా చిన్నప్పుడు. నా బైక్ తో నేను రావడం ఫస్ట్ టైం అనమాట. మొత్తం వైజాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయాలి. ఆర్కే బీచ్, కనక మహాలక్ష్మి టెంపుల్, అండ్ మధ్యాహ్నం నుంచి డైరెక్ట్ టు హోమ్. రైడర్ లో అనుకుంటున్నా, రైడర్ లో అనుకోవట్లేదు. దానివల్ల మా శ్రీకాకుళంలో కూడా ప్రాబ్లం అయింది. మీరు డే 2 వీడియో చూసి ఉంటారు, డే 1 డే 2. సో డే 1 డే 2 వీడియోస్ చూడకపోతే పైన కార్డ్స్ లో చూడండి. సో చాలా చాలా బాగుంటాయి వీడియోస్. సేమ్ హైదరాబాద్ ఫీలింగ్ కలుగుతుంది నాకు ఇప్పుడు ఇచ్చేస్తాను. ఓకే, పైన ఏరోప్లేన్. ఎంత కింద నుంచి వెళ్తుంది ఏంటిది? పక్కన ఎక్కడైనా ఎయిర్పోర్టా? ఎయిర్పోర్ట్ పక్కననా? శ్రీకాకుళంలో ఇక్కడ ఎన్ఎస్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బాగా ఎక్కువ ఉన్నాయి. గురజాడ కళాక్షేత్రం. ఓకే, తెలంగాణలో హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కంపల్సరీ. చిన్నప్పుడు సిటీలో రాకుండా బయట నుంచే వెళ్ళిపోయా. అండ్ ఇప్పుడే ఫస్ట్ టైం వైజాగ్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. సరే, ఇంత చిన్న గల్లీకి కూడా పోలీసులు. ఇక్కడ ఈ సీనరీ చూడండి, అసలు అబ్బా అసలు మామూలుగా లేదు. ఓ సూపర్. మీరందరికి దగ్గరికి వెళ్ళబోతున్నాం. అల్లర్జున్ వస్తున్నారని సక్సెస్ మీట్ కి, అలా వైకుంఠపురం సక్సెస్ మీట్. సో అందుకని ఆ రోడ్డు బ్లాక్ చేశారనమాట. సో మళ్ళీ మేము బ్యాక్ వచ్చి చేయడం జరుగుతుంది. సో ముందు ముందు చాలా సీనరీస్ రాబోతున్నాయి. సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తారనుకుంటున్నా. సో ఐ హోప్ అందరు చూడాలి. ది బే వ్యూ హోటల్ అంట, ఇది బీచ్ రోడ్ అనమాట ఇదంతా. సో TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంట. బాబా మామూలుగా లేదు అసలు. రోడ్ నుంచి కూడా వచ్చిన ఉన్నారు. అబ్బా, ఇదే సబ్మెరీన్. ఇదా
సో ఇప్పుడు మనం ఐఎన్ఎస్ పరశురాషిప్ దగ్గర ఉన్నాం. సబ్మెరైన్ అనమాట ఇది. మొత్తం దాని చరిత్ర మొత్తం రాసింది అక్కడ. సో లోపలికి కూడా వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను. సో పదండి. ఈ సబ్మెరైన్ యొక్క పేరు ఇది ఐఎన్ఎస్ కురిసురా. దీన్ని మనం 1969లోని మనం రష్యా నుంచి మనం కొనుక్కున్నాం. దాని తర్వాత 31 ఇయర్స్ ఇది ఇండియన్ నేవీకి సర్వీస్ చేసింది. దాని తర్వాత దీన్ని ఒక మ్యూజియం కింద తయారు చేసాం. దీన్ని టార్పెడో బాంబ్ అంటారు. ఇటువంటి బాంబుల్ని మనం సందీప్ ఎలా అనిపించింది? బాగుంది బ్రో. అసలు తయారు చేస్తున్నాడు అసలు మామూలుగా లేదు. అసలు చూస్తారు కదా లోపల వీడియో ఎలా లేదంట, ఓన్లీ ఫొటోస్. చాలా చాలా బాగుంది సబ్మెరైన్ లోపల తయారు చేస్తున్నాడు. బట్టి చాలా హ్యాట్స్ ఆఫ్. అసలు అంత బాగా తయారు చేశాడంటే నో వర్డ్స్. ఓకే, ఇప్పుడే కొసరా సబ్మెరైన్ ఎక్స్ప్లోర్ చేసి డైరెక్ట్ ఇప్పుడు కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 5 కిలోమీటర్స్ అనుకో. సో మొత్తం చాలా చాలా బాగా పిచ్చిగా నచ్చేసింది అక్కడ మొత్తం. ఆ లోపల సబ్మెరైన్ మీరు చూసారు కదా. అయ్యే బాబు, ఒక ప్రతి పార్ట్ కూడా ఎలా తయారు చేశారంటే మరి నాకు అర్థం కాదు. ఈ షిప్ మనకి రష్యా వాళ్ళ నుంచి కొనుక్కున్నారనమాట మనకి. సో దీని పని అయిపోయిన తర్వాత మనకి సముద్రం నుంచి తీసి ఇక్కడ పెట్టడానికి 1.5 year పడింది. 1.5 year. అలాగే 6 crores కూడా మనకి ఖర్చు అయింది. మంచి ఎక్స్ప్లోరింగ్ కి బెస్ట్ ప్లేస్ వైజాగ్. అండ్ కనక మహాలక్ష్మి టెంపుల్ అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్ యారాడ బీచ్ అంట. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు గా మల్లికార్జున స్వామి కళ్యాణ మండపం. ఇదేనా గుడి? కళ్యాణ మండపం ఉంది. సో మీకు ఎదురు కనబడుతుంది కదా కొండ, అదే కైలాసగిరి. సో ఇందాక మీకు చెప్పాను కదా కనక మహాలక్ష్మి టెంపుల్. సో అది కాదంట, గూగుల్ మ్యాప్స్ రాంగ్ గా చెప్పింది. కనక మహాలక్ష్మి గుడి ఇక్కడ నుంచి 6.7 kilometers ఎంతో అంట. సో దగ్గర కైలాసగిరి ఉందని వస్తున్నాం. సో మీకు కనబడుతుందా కైలాసగిరి? సో మేము ఇప్పుడు ఆడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూడలేదు ఎటువంటి అందాలని, ఫుల్ ప్లేసెస్ ని. సో ఇప్పుడే టికెట్ తీసుకోవడం జరిగింది. వెహికల్ కి 20 rupees అంట, కార్స్ కి అయితే 40 అంట. సో ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ సెక్షన్ ఏమో. బాబా ఏమి లొకేషన్ అయ్యా, మీకు కనబడుతున్నా లేదు తెలియదు కానీ అసలా అమ్మ బాబోయ్. కైలాసగిరి టాప్ లో ఉన్నాం.
సో ఇప్పుడే కైలాసగిరి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా యారాడ బీచ్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి యారాడ బీచ్ ఎగ్జాక్ట్ గా 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి చెలో టు హోమ్, చెలో టు రాజమండ్రి. సో ఇంక కైలాసగిరి లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే టైం అయిపోతుందని. సో దానివల్ల వైజాగ్లో పీక్స్ లొకేషన్ అంటే కైలాసగిరి అండ్ అన్ని పీక్స్ గానే ఉన్నాయి. ఇది ఒకటే పీక్స్ అని చెప్పను నేను, అన్ని ఒక రేంజ్ లో ఉన్నాయి. Go crazy, berserker. I killed it, it's murder. 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 Go crazy, berserker. అసలు నా జీవితంలో ఇలాంటి ప్లేస్ చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. స్పెషల్ థ్యాంక్స్ టు గోదావరి అబ్బాయి అండ్ మిగతా రైడర్స్ అండ్ మిగతా మా పిలియన్స్. యారాడ బీచ్ మీ అందరు తెలుసుంటే పర్లేదు, కానీ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడాలి. బీచ్ చూపించే ముందు సందీప్ బ్రో రియాక్షన్ ఏంటి? మాటలకు అందని స్పందన, మనసుకు దగ్గరగా ఉండే ఈ సముద్ర తీరం చూస్తుంటే నాకు మాటలేవు. సో మీరే చూడండి. మాట్లాడుకోవడం లేవు మాట్లాడతలు లేవు. సో చూసారు కదా, డే 1, డే 2, డే 3 ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. సో యారాడ బీచ్లో సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా, ఈ సిరీస్ మొత్తం నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో బాగా నిలిచిపోయే మెమరీ ఇది మాకు ఈ రైడ్. సో అలాగే నా ఫస్ట్ రైడ్ కూడా. సో స్పెషల్ థ్యాంక్స్ గోదావరి అబ్బాయి ప్రణీత్ బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చూస్తారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. సో చూసారు కదా నా యొక్క డే 1, డే 2, డే 3 నా యొక్క ఫస్ట్ రైడింగ్ సిరీస్. సో ఎలా అనిపించింది? ఐ హోప్ మీ అందరికీ నచ్చాలని ఆశిస్తున్నాను. ఎటువంటి తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే ఫస్ట్ రైడ్ కదా. అండ్ అలాగే కొంచెం కెమెరా క్వాలిటీ కూడా కొంచెం తగ్గింది. సో మంచి సర్ప్రైజ్ కూడా ఉంది మీకు, అది స్టే ట్యూన్. అండ్ అలాగే నాకు కూడా ఓకే. అండ్ మీరు ఇంకా డే 1, డే 2 చూడకపోతే పైన ఐ కార్డ్స్లో వస్తుంది. అండ్ తప్పకుండా అవి చూడండి మీరు తప్పకుండా. సో థ్యాంక్ యూ. అండ్ ఇక్కడి నుంచి నేను మాటిస్తున్నాను, చాలా 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 మంచి క్వాలిటీ వీడియోస్ నేను అందిస్తాకి ప్రయత్నిస్తాను. స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ అండ్ ప్రణీత్ బ్రో, గోదావరి అబ్బాయి బ్రో. సో చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాకు అందరికీ
సో బ్రోయే తోడై ఉండి సో మీరు చూసారు కదా, నేను చెప్తానండి, మీరు మొత్తం చూసారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ప్రణీత్ బ్రో, థ్యాంక్ యూ. అండ్ మా ఫ్యామిలీ కూడా చాలా 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 థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఫైనల్ మీరే, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకంటే మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. సో ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మంచి మంచి వీడియోస్, మంచి మంచి వ్లాగ్స్ చాలా చాలా బాగుంటాయి. సో మీరే చెప్తారు. సో చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీ వల్లే నాకు సపోర్ట్ వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.